భారత్లో పర్యటించాలనుకున్న ఆ దేశ పౌరులకి అమెరికా జారీ చేసినటువంటి లెవెల్ 2 అడ్వైజరీ ఏదైతే ఉందో, కొత్తగా జారీ చేసిన అడ్వైజరీ, ఇది తీవ్ర అబ్జెక్షనబుల్, దారుణం, దుర్మార్గమైన అడ్వైజరీ. ఇది దుర్మార్గమైన అడ్వైజరీ. ఎంత దారుణం అంటే, అమెరికా పౌరులు, మరీ ముఖ్యంగా మహిళలు, భారతదేశంలో ఒంటరిగా తిరగకండి, వాళ్ళు అత్యాచారాలు చేస్తారు అని చెప్పి అడ్వైజరీ. అత్యాచారాలు ఎక్కడ పడితే అక్కడ జరుగుతూ ఉన్నాయి. అమెరికా మహిళలు భారతదేశంలో ఒంటరిగా ప్రయాణించకండి అనే అడ్వైజరీ. బాబోయ్, నాకు తెలిసి ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి దారుణమైన అడ్వైజరీ జారీ చేసి ఉండరు. ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీ అయితే తక్షణం దీన్ని ఖండించుకుంటూ, ఇదేం దుర్మార్గం, ఇంత దారుణమైన అడ్వైజరీ జారీ చేయడం ఏంటి, మీ అడ్వైజరీని మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఖండించారు. మహిళలు భారతదేశంలో ఒంటరిగా తిరగకూడదట, అత్యాచారాలు ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయట. ఏం దారుణమైన అడ్వైజరీ జారీ చేశారు. మహిళలు ఒంటరిగా ప్రయాణించొద్దు అని చెబుతూ భారత్ లాంటి దేశంలో మరింత జాగ్రత్తగా ఉండాలి, నేరాలు, హింస, ఉగ్రవాదం అక్కడ భారీగా పెరిగాయి, అక్కడ అత్యంత వేగంగా నేరాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. అందులో ప్రధానమైన నేరం అత్యాచారాలు. ఒరిని పాసుగుల పర్యాటక ప్రాంతాలైనా ఇతర ప్రదేశాల్లో అయినా అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హింస, నేరాలు రజ్జమెలుతూ ఉన్నాయి, భారీగా పెరిగినాయి. పర్యాటక ప్రదేశాలు, రవాణా కేంద్రాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ఎక్కడైనా ఎప్పుడైనా ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉంది. ఇంకా జమ్మూ కాశ్మీర్ ఆ సైడే చూడకండి, ఉగ్రవాదం, అశాంతి అక్కడ నెలకొన్నాయి, కాబట్టి దాని మొహం చూడకండి. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే తూర్పు లదాఖ్, రాజధాని లేహ్ తప్ప పర్యాటక ప్రదేశాలైన శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గాం వంటి ప్రాంతాలకు అసలు వెళ్ళొద్దు అని. మహిళలు చాలా జాగ్రత్తగా ఉండండి, ఒంటరిగా ప్రయాణించొద్దు. తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో మరికొన్ని హింసాత్మక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. బహుశా మావోయిస్టు గ్రూపులు రిలేటెడ్ కావచ్చు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే పౌరులకు అత్యవసర సేవలను అందించే సామర్థ్యం అమెరికా ప్రభుత్వానికి లేదు, కాబట్టి మీరు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా ఉండండి అని. భారత్లో మహిళలు వెళ్తే ఒంటరిగా వెళ్ళకండి, అత్యాచారాలు జరుగుతాయని చెప్పి అడ్వైజరీనా? భారత్ పట్ల అమెరికా వైఖరిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఈ అడ్వైజరీ షాక్ కలిగించడమే కాదు, భారతదేశానికి చాలా ఇబ్బంది కలుగుతోంది అని, భారత్లో మహిళలు ఒంటరిగా ప్రయాణించొద్దని సూచించడం ప్రధాని నరేంద్ర మోదీ సురక్షిత భారత్ పతనమైనట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. సరే, ఎద్దేవాళ్ళ కదా పక్కన పెడితే ఎంత దారుణం చూడండి, మహిళలు ఒంటరిగా ప్రయాణిస్తే అత్యాచారాలు జరుగుతాయని చెప్పడం.